నీ వెంటే నేనుంటా పార్ట్ 1. హాయ్ అండి. ఈ రోజు నుండి మరో కొత్త స్టోరీని కూడా మీకు అందిస్తుంది మన చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. ఇది ఒక హారర్ రొమాంటిక్ లవ్ స్టోరీ. చూసి విని హ్యాపీగా కామెంట్స్ అండ్ లైక్స్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అక్కడ అంతా నిర్మానుష్యంగా ఉంది. కన్ను పొడుచుకున్న కానరాని చీకటి, భయంకరమైన ఈదురుగాలి, ఎక్కడో దూరంగా వినపడుతున్న రైలు కూత. అదేదో చిన్న రైల్వే స్టేషన్లా ఉంది. పట్టాలకు రెండు వైపులా ఉన్న చెట్లు ఆ గాలికి జడల దయ్యాలా ఊగుతూ ఉంటే కమ్ముకున్న కారు మబ్బులు ఇంకొద్దిసేపట్లో శోకం పెట్టేలా ఉన్నాయి. అప్పుడే రెండు మేఘాల రాపిడి, కళ్ళు పోయేలా వెలుగు, వెంటనే ఎక్కడో ఫెడేల్మని పిడుగుపడిన శబ్దం. అంతే, ఎదురుగా పచ్చని చెట్టు మంటలంటుకుని క్షణంలో బూడిదయింది. దానిపై ఉన్న పిచ్చుకలు గూళ్లతో సహా మాడి మసైపోతూ అరిచిన అరుపులు గుండెల్లో గుబులు పుట్టించేలా ఉన్నాయి. ఆ వాతావరణం చూస్తుంటే ఏదో విలయం ఆ నగరాన్ని ముంచేసేలా ఉంది. భోరున వర్షం మొదలైంది. ఇంతలో ఎక్కడో గులకరాల శబ్దం. రైలు పట్టాల మధ్య ఒక అమ్మాయి పరిగెత్తుతూ కనిపించింది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాబోలు. పొట్ట ఎత్తుగా ఉంది. ప్రాణాలకు తెగించి పరిగెత్తుతున్న ఆ అమ్మాయి రెండు కాళ్ళు రక్తసిక్తమై ఉన్నాయి. పైనుండి కిందికి రక్తం కారుతూ చాలా బ్లీడింగ్ అవుతూ ఉంది. ఆ కారుతున్న రక్తం వర్షపు నీటితో కలిసి ఏరులా పారింది. ఎంతసేపు పరిగెత్తిందో ఏమో పాపం. ఇంతలో వాళ్ళలో ఒకడు, అరే నీ చేతిలో రాడుంది కదరా, దాన్ని ఇసిరేయ్ అని గట్టిగా అరిచాడు. అంతే, ఒకడు ఓ పెద్ద కత్తిని ఆమె వైపు విసిరాడు. అది వేగంగా వెళ్ళి గురి తప్పి కింద పడగానే గులకరాలను తాకి ఖనెల్మంటూ పెద్ద శబ్దం చేయగా ఆ శబ్దం మొత్తం పరిసరాల్లో మారుమోగింది. అది చూసిన మరొకడు తన చేతిలో ఉన్న ఇనుప రాడు ఆమె వైపు విసిరాడు. ఆ రాడు వెళ్ళి ఆ అమ్మాయి తల వెనక భాగంలో ఫట్టుమని తాకింది. అంతే, అమ్మా అంటూ ఆమె అరిచిన అరుపు గాలిలో తేలుతూ ఒక నరమేధానికి శ్రీకారం చుట్టింది. అప్పటి వరకు శోకిస్తున్న మేఘం ఆ ఘోరాన్ని చూసి ఒక్కసారిగా మూగబోయింది. ఈ ఘోరం జరిగిన 2 సంవత్సరాల తర్వాత అదో పాడుబడ్డ బిల్డింగ్లా ఉంది. లైట్లు వెలుగుతున్నాయి. ఇంతలో టప్ అని లైట్లు ఆఫ్ అయ్యాయి. అంతే, అరే శేషు, నీ వీడియో లైట్లకి ఇవాళ ఏం మాయరోగం వచ్చిందిరా అని కోపంగా అడిగాడు బాబీ. ఇంతలో అక్కడికి శివ వచ్చాడు. ఏంట్రా వీడియో లైట్లు మళ్ళీ పేలిపోయాయా? ఇక ఈరోజు మన షూటింగ్ అయినట్టే. మొదలై కాంపిటీషన్కి పంపాలంటే ఇంకా 2 రోజులే ఉంది. ఒక్క షాట్ కూడా ఓకే కాలేదు అని చిరాగ్గా అన్నాడు శివ. ఇంతలో శేషు తన దగ్గర బ్యాగ్ కోసం చూశాడు. మామ, బ్యాగులో ఇంకా 2 వీడియో లైట్లు ఉన్నాయి. అవి కూడా ఇలాగే అయితే ఈరోజు ఇంటికే అని చెప్పాడు శేషు. అది విన్న శివ కోపంగా చూస్తూ, బ్యాగ్ ఎక్కడో పెట్టి ఇక్కడ ఎత్తుకుతున్నావా తిక్క సన్నాసి, ముందెళ్ళి ఆ బ్యాగ్ తీసుకురాపో అని కోపంగా అన్నాడు శివ. న్యూ మూవీ మేకర్స్ వాళ్ళు ఒక షార్ట్ ఫిలిం కాంపిటీషన్ పెట్టారు. అందులో విన్ అయిన టీంకి స్టార్ హీరో మూవీకి పనిచేసే అవకాశం దొరుకుతుంది. వాళ్ళు తీయాలనుకుంటున్న మూవీకి తగ్గట్టుగా ఈరోజు వెదర్ ఉండటంతో వాళ్ళు షార్ట్ ఫిలిం తీయడానికి ఒక ప్లాన్ వేశారు. ఆ కాంపిటీషన్కి ఎంట్రీలు పంపడానికి కేవలం ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. అందుకే ఈ తొందర. షూటింగ్ ఏమో కానీ ఉన్న హారర్ అంతా ఈ బూత్ బంగ్లాలోనే ఉంది అని నసుగుతూ బాబీ ఓ 4 అడుగులు ముందుకేసాడో లేదో ఎక్కడి నుండో చిన్నగా ఎవరో పిలిచినట్టు అనిపించింది. ముగ్గురు ముఖాలు చూసుకున్నారు. అరే మిగతా ముగ్గురు మన వాళ్ళు ఏర్రా అని బాబీ అడిగాడు. అతని మాటలు విన్న శేషు తలెత్తి చూశాడు. అన్నా, వాళ్ళు టాయిలెట్కి వెళ్ళారన్నా అని చెప్పాడు శేషు. అది విన్న శివ సీరియస్గా చూస్తూ, ఇంత వర్షంలో ప్రతిసారి ఈ టాయిలెట్ గోలేంట్రా, మాటి మాటికి బయటకు వెళ్ళి రావడం ఏంటి అని చిరాకు పడ్డాడు శివ. దానికి శేషు ఒక్క చూపు చూస్తూ, ఏంటన్నా వర్షం పడితే మనకు సూసు రాదా ఏంటి, అయినా వర్షం తగ్గిందిలే అని అన్నాడు శేషు. టాయిలెట్కి వెళ్ళిన శేఖర్, రవి, తన్వీర్లు అక్కడ చుట్టూ చూశారు. అరే ఈ ఏరియా చాలా భయంకరంగా ఉందిరా అని అన్నాడు శేఖర్. అటువైపు తిరిగి ఉన్న రవి ఒక్కసారి బీరిపోయి చూశాడు. శేఖర్ వచ్చి వాడి భుజంపై చేయి వేయగానే వాడిలో అసలు చలనమే లేదు. వాడి కళ్ళు ఎటో చూస్తూ ఉన్నాయి. శేఖర్ గట్టిగా ఏదో చెప్పబోగా ముందు చూడమంటూ సైగ చేశాడు రవి. కళ్ళెత్తి చూసిన శేఖర్తో పాటు అప్పుడే వచ్చిన తన్వీర్ కూడా భయంగా చూశాడు. అంత చలిలో కూడా వాళ్ళకు చెమటలు పట్టాయి. కొద్ది దూరంలో ఎదురుగా తెల్ల చీరలు కట్టుకున్న 2 ఆడవాళ్ళు ఉయ్యాలలూగుతూ కనిపించారు. ఇనుప ఉయ్యాల గొలుసుల రాపిడి మాత్రం కర్ణ కఠోరంగా వినిపించసాగింది. అంతే, ఒక్కసారిగా ముగ్గురు అక్కడి నుండి పరుగందుకున్నారు. శేఖర్ చెవుల్లో ఆడవాళ్ళు గుంపులు గుంపులా నవ్వుతున్న నవ్వులు వినిపించడం మొదలైంది. దానికి భయంతో చుట్టూ చూశాడు వాడు. అదే సమయంలో తన్వీర్ చెవుల్లో ఎవరో ఒక ఆడ మనిషి హృదయ విదారకంగా ఏడుస్తున్న ఏడుపు వినిపించడం మొదలైంది. దాంతో వాడు భయంతో కళ్ళు మూసుకున్నాడు. వీళ్ళను చూసిన 3వ వాడు ఏదో అడగబోగా ఇంతలో ఎక్కడి నుండో
వినిపిస్తున్న కుక్క ఏడుపు మొదలైంది. ఇప్పుడు ఆ 3 సౌండ్స్ కలిసి ముగ్గురికి వినిపించసాగాయి. వాళ్ళు భయంతో తలెత్తి చూడగా రవి, శేఖర్, తన్వీర్లకు ఎదురుగా ఒక పెద్ద మర్రి చెట్టుకు 4 శవాలు తలకిందులుగా వేలాడుతూ కనపడ్డాయి. అంతే కెవ్వున కేక వేస్తూ పరుగందుకున్నారు వాళ్ళు. ఎవరో డోరు కొట్టిన శబ్దం వినిపించగానే రూమ్లో ఉన్న శివ వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. తేరుకున్న శేషు తలుపు తీశాడు. అంతే ఎదురుగా వీళ్ళ టీం మెంబర్స్ శేఖర్, రవి, తన్వీర్లు కనిపించారు. లోపలికి సరున దూచుకొచ్చిన వాళ్ళు తలుపులు మూసేశారు. ముగ్గురు ఆయాసంతో రోపుతూ వాళ్ళను చూసిన మిగతా ముగ్గురు కూడా భయపడ్డారు. తేరుకున్న బాబీ వాళ్ళ వైపు చూశాడు. ఏమైందిరా ఇంతలా భయపడుతున్నారు అని అడిగాడు. గొంతు దాటి ఎవరికీ మాట రావడం లేదు. రవి మాత్రం ఇంకా వణుకుతూనే ఉన్నాడు. అరే సినిమా వద్దు ఏమొద్దు, ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపోదాంరా అని అన్నాడు రవి. ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు వద్దంటే ఏలారా అని కోపంగా అన్నాడు శివ. దానికి వణుకుతున్న తన్వీర్ ఏడ్చినంత పనిచేశాడు. ఆడ మాకి మాకి అని అంటున్నాడు తప్పించి వాడి నోటి నుంచి ఒక్క మాట రావడం లేదు. వాళ్ళు ముగ్గురు విచిత్రంగా చూడగా శేఖర్ ఊపిరి వదులుతూ అక్కడే కూలబడ్డాడు. అరే మాకి మాకి అంటూ అక్కడే ఆగిపోతావేంట్రా, అసలు ఏమైంది? ఊరికే బయటికి వెళ్ళొద్దంటే విననే వినరు అంటూ ఒక సిగరెట్ తీసి అంటించి పఫ్లాగి అక్కడే చతికిలబడ్డాడు శివ. అరే మామ, అక్కడి నుంచి మేము వస్తూ ఉంటే తెల్ల చీరలో ఉయ్యాలూగుతూ దయ్యాలు కనపడ్డాయి మామ అని భయంతో చెప్పాడు శేఖర్. ఏంటి వెటకారమా అన్నట్టు ఆ ముగ్గురు చూడగానే అది అర్థం చేసుకున్న రవి బిక్కముఖం వేసి, అరే మమ్మల్ని నమ్మండిరా, ప్రామిస్రా, అయినా మీకు ఇదే బిల్డింగ్ దొరికిందారా, వేరే ఏది దొరకలేదా అని వణుకుతూ అడిగాడు రవి. మెల్లిగా బాబీ కూడా ఒక సిగరెట్ తీసి అంటించి, ఇది ఒక పాడుబడ్డ బిల్డింగ్, ఇక్కడికి ఎవరిని రానియరు, రాత్రైతే అస్సలే రానియరు, కానిస్టేబుల్ మస్తాన్ గాడు ఓ 1000 రూపాయలు దొబ్బి పర్మిషన్ ఇప్పించాడు అని చల్లగా చెప్పాడు బాబీ. దానికి శివ ఆశ్చర్యపోతూ, అంత స్పెషాలిటీ ఏముందిరా ఇక్కడ అని అడిగాడు. దానికి బాబీ వాళ్ళని చూశాడు. ఎడమవైపు దూరంగా ఉన్న ఒక అద్దాల గదిని చూపించాడు. అందరూ అటువైపు చూడగానే అక్కడ మసగమసగగా చుట్టుపక్కల ఉన్న లైట్ల వెలుతురులో ఏవో మూటలు కనిపించగా అవేంటో తెలుసా? అనాథ శవాలు. మన ఊళ్ళో ఉన్న మెడికల్ కాలేజీలో చదివే మెడికల్ స్టూడెంట్స్కి అనాటమీ లెసన్స్ కోసం ప్రిజర్వ్ చేసి పెట్టిన శవాలు. ఇక్కడికి ఇప్పటికీ అప్పుడప్పుడు అనాథ శవాలు కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏముంటాయో అర్థమైందనుకుంటా అని మెల్లిగా చెప్పాడు బాబీ. అంతే అందరూ బిక్కముఖం వేసి చచ్చిపోయారు. అంటే అంటే ఇంతకుముందు మనకు కనిపించింది దయ్యాలవన్నా అని భయంతో బిగుసుకుపోతూ అడిగాడు రవి. దానికి బాబీ ఒక నవ్వు నవ్వి, అవును, బలవన్మరణం వల్ల చనిపోయిన వాళ్ళు దయ్యాలవుతారు. ఇఫ్ మీకు కనిపించింది దయ్యాలే కావచ్చు, కానీ మనకేం కాదురా, ఈ షూటింగ్ మొదలు పెట్టే ముందు మనం వినాయకుని పూజ చేశాం కదా, అందుకే మనకేం కాదు అని అని వీళ్ళు పూజ చేసిన వినాయకుడిని చూపించి ధైర్యం చెప్పాడు బాబీ. ఇంతలో వాళ్ళున్న రూమ్ తలుపు కిర్రుమని శబ్దం చేస్తూ మూసుకుపోయింది. అంతే ఆ 6 గుండెలు జారిపోయాయి. అప్పుడే బయట నుండి ఒక కుక్క శోకం వినిపించింది. అంతే 6 మెల్లగా ఒక్క దగ్గరికి గుంపులా చేరారు. ఆ అద్దాల గది దగ్గర ఉన్న లైట్లు వాటికవే ఆన్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అయింది. అందరూ భయంతో వణికిపోయారు. శేషు మెల్లగా తన బ్యాగులో సరంజామా మొత్తం సర్దేశాడు. 4 లేచి తలుపులు తీయడానికి చాలా కష్టపడ్డారు. కానీ ఈసారి దానికదే ఈజీగా ఓపెన్ అయిపోయింది. వెంటనే దబ్బున మళ్ళీ పడిపోయింది. ఇంతలో మెల్లగా గజ్జల శబ్దం. వెంటనే ఒక అమ్మాయి ఆగి ఆగి ఏడుస్తున్న ఏడుపు వాళ్ళ చెవులకు వినిపించింది. ఆ దెబ్బతో శేషు ప్యాంటు తడిచినంత పనైంది. దూరంగా ఉన్న ఆ అద్దాల రూమ్ నుండి తెల్లని చీరలో ఒక అమ్మాయి వీళ్ళ వైపు వేగంగా వస్తూ కనిపించింది. ఆ హాల్లో ఉన్నట్టుండి అప్పటి వరకు లేని గబ్బిలాల కంపు మొదలైంది. అంతే ఈసారి అందరూ బలంగా తలుపును తెరవడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. అది వీళ్ళ వైపు గాల్లో తేలుతూ వస్తూ ఉంది. ఇంతలో తలుపు దబ్బున ఓపెన్ అయింది. బాబీ మధ్యలో కాలు పెట్టాడు. అరే అది దగ్గరికి రాకముందే 1 by 1 బయటికి వెళ్ళండిరా అని గట్టిగా అరిచాడు బాబీ. ఆ అమ్మాయి ఇంకా 5 అడుగుల దూరంలో వచ్చేసిందో లేదో అప్పుడే అందరూ బయటికి రావడం, తలుపులు మూసుకోవడం ఒకేసారి జరిగిపోయింది. బయటకొచ్చిన శివ టీం వాళ్ళు ఆ జోరు వానను చూసి ఆశ్చర్యపోగా ఇంతవరకు అసలు బయట ఇంత వర్షం పడుతున్నట్టు వాళ్ళు గమనించనే లేదు. ఇక అదేమీ ఆలోచించకుండా ఒక్కసారి అందరూ పరుగందుకున్నారు. చెట్టుకొకడు పుట్టకొకడు పరిగెత్తసాగా వాళ్ళను ఇంకా ఎవరో వెంటాడుతున్న ఫీలింగ్ కనిపించింది. ఆ బిల్డింగ్ చుట్టుపక్కల ఎటు చూసినా అడవే. దూరంగా స్ట్రీట్ లైట్లు కనపడుతున్నాయి. ఎంత దూరం పరిగెత్తినా వాళ్ళందరినీ వెంటాడుతున్న తెల్ల చీర కనిపించి ఇంకా పరిగెత్తుతూనే ఉన్నారు. బాబీ గట్టిగా ఆంజనేయ స్వామి దండకం చదవడం మొదలుపెట్టాడు. అంతే కోరస్గా అందరూ ఆ దండకం చదవడం మొదలుపెట్టారు.
అప్పుడు ఒక అమ్మాయి మంటలో పడి కాలిపోయిన దానిలా అరుస్తున్న అరుపులు చుట్టూ వినిపించాయి. ఎదురుగా వీళ్ళను వెంబడిస్తున్న ఆ దయ్యం అంతెత్తులో నిప్పులు పోస్తూ చూస్తుండగానే మాయమయ్యింది. అంతే, తలెత్తి చూసిన అందరూ భయంతో వణికిపోతూ ఒక్క దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఫ్రెండ్స్, విన్నారుగా మన హారర్ స్టోరీ. తర్వాత ఏమైతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇది విన్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్స్ పెట్టి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. రేపటి నుండి ఈ 2 స్టోరీస్ అప్డేట్స్ మీకోసం.